అరే కర్ణ, నిన్నేరా? ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఎందుకు చంపావు వాణ్ణి? ఎందుకు చంపావు వాణ్ణి? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలని వాడిని చంపలేదని? నువ్వే చంపావు వాణ్ణి. చాలా ఇన్నోసెంట్ రావాడు. నాకున్న ఒక్కగానొక మంచి క్లోజ్ ఫ్రెండ్. అలాంటి వాడిని ఎలా చంపాలనిపించిందిరా మీకు? అరే వాడు నీకే కాదు నాకు కూడా మంచి ఫ్రెండ్ రా. ఆ రోజైతే యాక్సిడెంటల్గా చనిపోయాడు, అంతేకాని కావాలని ఎలారా? నువ్వు కావాలనే చంపావు. అరే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? లేదురా వాణ్ణి. అరే ఊరుకోరా, ఊరుకో. కూర్చో, ఇప్పుడే వస్తా. టీ తీసుకొస్తా. శ్రీకాంత్ రారా? ఎరా వాడు రాలేదా? రాలేదురా వాడు. అరే ఇటే వస్తానన్నాడు, ఎటెళ్ళాడబ్బా? ఏమైందిరా అలా ఉన్నావు? సంతోషం చంపిన వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు కదూ. ఎరా మీ అయ్య పోలీస్ ఆఫీసర్ అని నువ్వు కూడా ఇంటర్గేషన్ మారేటా? నువ్వు కూడా ఉన్నావు కదూ. అరే ఆ రోజు అయితే క్రికెట్ గొడవలో అనుకోకుండా జరిగింది. కావాలని ఎవడైనా ఫ్రెండ్ని చంపుకుంటాడా? లేదు, కావాలనే చేశారు. అరే మళ్ళీ అదే ముచ్చట, మర్చిపోరాదాన్ని. శ్రీకాంత్ ఎర్రా? వాడి ఇక్కడికి రాలేదని చెప్పానా? లేదు, నిజం చెప్పు. వాడి ఇక్కడికే వచ్చాడు. ఏడు వాడు? ఎంత మంచి వాడు చెప్తాడు. కర్ణ, 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 లోపల ఉన్నావా? అన్నయ్య. ఏ కర్ణ,
ముందు నువ్వు డోర్ది. ఇప్పుడు నేను చాలా హ్యాపీ అన్నయ్య. సరేరా ముందు తల్ది. అరే నువ్వు డోర్ తీరా. కర్ణా బాయ్ అన్నయ్య. బాయ్ అంటరా. కర్ణా ఉన్నాడా? ఎలా జరిగింది? కాసేపటి ముందు నేను డాబా పైకి వచ్చినప్పుడు నన్నొక్కడే మాట్లాడుకోవడం చూశాను. నేను ఉన్నది కూడా గుర్తుపట్టలేదు. ఎవరినో చూసినట్టు చూసి గంతీసి పేల్చాడు. నాకేం అర్థం కాలేదు. కిందికి వెళ్ళి అన్నతో చెప్పాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది. ఎందుకురా పని చేసావు? నేనేం చేసిండ్రా? నువ్వు పని చేయడం వల్ల ఎంత ప్రమాదం జరిగింది తెలుసా? నేనేం చేసిండ్రా? అరే మరి నేనేం చేసినా అంటావు? ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా నీకు? అరే ఒక నిమిషం, నేనేం చేసినా చెప్పురా. చేసిందంతా చేసి మళ్ళీ ఏం చేసినా అని అడుగుతావు? అరే ఒకసారి చెప్పురా, అంత పెద్ద తప్పు నేనేం చేశారా? మొత్తం అంతా జరిగింది నీ వల్లే కదరా. ఆ రోజు జరిగిందంతా నువ్వు చేసిన తప్పులే కదా. నువ్వు చేసిన తప్పులు ఎంత ఘోరం జరిగిందిరా. మరి నేనేం చేశాను?